నమ్మి పలికే వారు ఎవరైనా ఉంటే చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఈ దినమే నాకు సహాయము అందునుగాక. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామమున నాకు సహాయం అందునుగాక. చెప్పండి, నా కోసమో నామే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను బిర్యానీ తినా, అద్భుతాలను తింటా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రుచికరమైన భోజనము కంటే అద్భుతాలను భుజిస్తా, అద్భుతాలను భుజిస్తా, అద్భుతాలను చూస్తా. నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వర్క్ వర్క్ వర్క్. హల్లెలూయా. చదుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. అంటే ద సీక్రెట్ ఏంటి తెలుసా? అందరూ నన్ను చూడండి. సీక్రెట్ ఏంటిదంటే ద నేమ్ ఆఫ్ జీసస్. అది కాదంట. ఇంతసేపు ఏమన్నా కాల్ 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 అన్నా, యేసుక్రీస్తు పలుకు 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 అని చెప్పిన. ఇప్పుడేమంటున్నాను తెలుసా? ఆ పలికేది ఎట్లా పలకాలంటే మెడిటేషన్ గా, ధ్యానపూర్వకంగా. ఎక్కడ జరుగుతున్నది? నీకున్న కొంతమందికి అలవాటు నేను చెప్తా. ఎట్లా తీరుతాయో ఏమో అని పలికితే పని చేయదు. ఏ నామమైతే పని చేస్తుందని నువ్వు నమ్ముతున్నావో ఆ నామాన్ని ఎక్కువగా ధ్యానించాల. ఆమేన్. ఇది నోటికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. చెవులు గలవారు వినుడు గాక. ఇది హృదయంలో జరుగుతున్న ఆ ధ్యానం. వాట్ నేమ్ ఆఫ్ జీసస్ పని చేస్తుంది. అయితే దాన్ని ధ్యానిస్తూ కొంతమందికి అలవాటు ఉంటుంది. నేను చెప్తా ఒక మాట. ఎవరన్నా డీప్ థింకింగ్ లో ఉంటే వాళ్ళంటే టచ్ చేస్తే ఏమైంది అని అంటారు. నేనేమనలే నిన్నేమనలే. ఎందుకంత ఫైర్ అయిపోయినా అంటే ఎక్కడ జరుగుతుంది అది? హార్ట్స్. సో అందుకే ఇట్లా టచ్ చేస్తే ఏమై అంటే వాళ్ళు ఇక్కడ లేరు, చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు. సో డేవిడ్ కూడా చాలా డీప్ థింకింగ్ లో నేమ్ ఆఫ్ జీసస్ లో ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నామములో ఉన్నాడు. సో ఆయన నామము ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న కొలది, మాట్లాడుతున్న కొలది ఎనిమీస్, శత్రువులు లొంగిపోయారు. హల్లెలూయా. శత్రువులు లొంగాలంటే నేమ్ ఆఫ్ జీసస్ ధ్యానించాలి. హల్లెలూయా. సో ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ధ్యానిస్తూ మొర పెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. శత్రువులు అనేకులైన హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందా? శత్రువులు అనేకులు ఉన్నారంట, వ్యతిరేకస్తులు అనేకులు ఉన్నారంట. అయినను వారు నా మీదికి రాకుండా కూడా దేవుడు చేయగలుగుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాను, రుచి చేసిన వారికే తెలుస్తుంది, అందరు తెలియదు అది. ఆమేన్. రుచి చూచిన వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఇది సందర్భంగా నేను చెప్తా. నేను ఓ సిస్టర్కి సో అని విషయం చెప్తూ ఉన్నాను. ఓకే, సో అబౌట్ ద ల్యాండ్ ఇష్యూ చెప్తూ ఉన్నాను. ఆమె అడిగింది, నేను చెప్పాను. చెప్తే బ్రదర్ అంటే నువ్వు ఎందుకు ఇలా నమ్మవు అని అన్నది. అంటే నన్నే అంటుంది. సరే ఏం నమ్మాలి అన్న. ఓ ఆ అవతల ఉన్న ఓనరు నువ్వు ఇచ్చేది అవసరం లేదులే అని ఎందుకు నమ్మట్లేవు అన్నది. నేను నా ప్రస్తుత కాలం నమ్మితే అది వారి ఇబ్బందుల్లో ఉన్నాడు. అట్లా నమ్మగలుగుతావా? నమ్మాలి బ్రదర్ అంటుంది. అంటే కొంచెం విశ్వాసం చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం, సహజముగా జరగకపోవచ్చు కానీ సూపర్ న్యాచురల్ గా జరుగుతాయి కొన్ని. ఆమేన్, హల్లెలూయా. ఓకే, సహజముగా కొన్ని జరగకపోవచ్చు కానీ ఒకవేళ దేవుడు కలగజేస్తే వారి హృదయాలు, వారి మనసులు దేవుడు మార్చగలుగుతాడు. దాన్ని ఏమంటారు అంటే అద్భుతం అని అంటారు. హల్లెలూయా. సో అయితే
ఎలా ఎలా జరుగుతుంది అంటే సింప్లీ, సో నేను ఆలోచించే విధానం బట్టి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక అద్భుతం విషయంలో నేను ధ్యానిస్తూ ఆశిస్తున్నట్టయితే ఇట్ విల్ వర్క్, అది జరుగుతుంది. ఆమేన్.